ఒక నమ్మకాన్ని విడిచిపెట్టుకుని ఆ నేలలో ఉండి గొడ్డులా కష్టపడుతున్నాడు. అయితే దేవుడు వాక్యం ఉంటుంది ఇక్కడ, నువ్వు దేవుడి పట్ల ఎంతకాలం నమ్మకం ఉంచుతున్నావు, ఎంతకాలం నిరీక్షణ కలిగి ఉన్నావు. 5 సంవత్సరాలు అంటే దేవుడు కెపాసిటీ 5 సంవత్సరాలైనా, దేవుడి శక్తి 5 సంవత్సరాలు పనిచేస్తుందా? తర్వాత ఆయన ఏమి చేయలేని వాడా, ఏమి చేతకాని వాడా అంటే ప్రభు అంటున్నాడు, నా యందు నిరీక్షించిన వాడు సిగ్గుపడనవును. దేవుడి స్తోత్రం. ఏ విశ్వాసముతో నీ కష్టకాలములో కూడా దేవుడు వెంబడిస్తున్నావో, ఆపద కాలములో నమ్మక ప్రభు కలిగి ఉన్నావో, జీవిత యాత్రలో కన్నీరు గాథలో వంటి పరిస్థితుల్లో కూడా నిరీక్షణతో దేవుడు ముందు మోకరించే విశ్వాసం కలిగిన యాత్రలో నువ్వు పరిగెత్తే వ్యక్తిగా మారిపోతున్నావో, ఒక టైం నీకు దేవుడు ఇచ్చాడు. ఆ టైం వచ్చే వరకు కొన్ని ఉండవలసింది దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుడి ఏర్పాటులో ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ టైం వచ్చిన మరుక్షణమే నీ బతుకుల ఉండదు అలా పెడతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడు ఒక చిన్న దేవుడు కాదరా. నువ్వు నమ్ముకున్న దేవుడు అల్లాటప్ప దేవుడు కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు శాతకానవాడు కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు కొన్ని కార్యాలు మాత్రమే చేసి కొన్ని నా వల్ల కాదు బాబోయ్ అని చేతులు పైకెత్తేవాడు కాదు. ఆయన నోటు మాటతో ఏదైనా చేయగలిగిన దేవుడు. ఈరోజు నీ జీవితాల్లో దేవుడు నమ్ముకున్నావు. ఎన్నిసార్లు నమ్మకాన్ని కోల్పోయి దేవుని వెంబడించావు. దేవుడు నమ్ముకున్నావు. ఎన్నిసార్లు నిరీక్షణ కోల్పోయి దేవుని వెంబడిస్తున్నావు. మాటి మాటి నిరీక్షణ కోల్పోయిన వాడి జీవితాన్ని భక్తుడు అండ్రు. మాటి మాటికి నమ్మకం కోల్పోయిన వాడిని విశ్వాస అండ్రు. విశ్వాస అనేవాడు ఒక్కసారి నమ్మితే ప్రాణాలు పోవాలి తప్ప అపనమ్మకం రాదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వాడి జీవిత విశ్వాసం అంటాం. పూటగా అనుమానించే జీవితాలు, అపనమ్మకం కలిగిన బతుకుల్ని విశ్వాస లెక్కలకు నువ్వు రావు, భక్తిపడు లెక్కలు రావు. మన జీవితాల విశ్వాసం అనేది గుండెల్లో ఒక్కసారి పుట్టాలా. అది ఎప్పుడు దాకా ఉండాలంటే నిరంతరం అంతా ఉండాల, నిరంతరం అంతా కొనసాగాల. దేవుడి సన్నిధిలో, దేవుడి మార్గములో, దేవుడి ఏర్పాటులో, దేవుడి ఉద్దేశములో నీకు ఎన్నో బహుమానాలు దేవుడి ఆలోచన కలిగిన ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు మన నిరీక్షణ స్థిరముగా దేవుడితో వెంబడించాలి. మన నమ్మకం స్థిరముగా దేవుని వెంబడించాలి. అటువంటి వారి జీవితాలతో దేవుడు ఉంటాం, వారి కుటుంబాలతో దేవుడు ఉంటాం, వారి జీవితాలు దేవుడు తొంగు చూస్తాం, వారి బతుకంతా దేవుడు మార్చివేస్తాం, వారి జీవితాలు